అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లలా నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. కాటమయ్య రక్షణ కవచాలు పంచిండు సీఎం గారు, పసుపు రంగును యాది చేసిండు రేవంతం రెడ్డి సారు. కేటీఆర్ సార్ అంటున్నాడు కొలువులే ఇయ్యలేదని, బీఆర్ఎస్ ఎలుబడిలో ఎందుకు చేయలేదో ఈ పని. డిఎస్సి పరీక్ష వాయిదేయాలని విద్యార్థుల పరిశాను, కాంగ్రెస్ సర్కారు చేస్తుందట ఇంకో డిఎస్సి నోటిఫికేషన్. 25,000 పోస్టులేవి అంటుంది సబితమ్మ, తమరి ఏలుబడిలో ఎన్ని కొలువులు ఇచ్చిండ్రమ్మా. బీఆర్ఎస్ పాలనలో బండికి జరిగిందట అవమానము, అప్పట్లో చాలా తల్లడిల్లిందట సంజయ్ సారు పానం. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు పసుపు పచ్చ రంగు అంటే పానం ఉన్నట్టున్నది. అగో సీఎం సారు ఒకప్పుడు పసుపు పార్టీ కాబట్టి అప్పట్లో ప్రేమ ఉండేది కావచ్చు. ఇప్పుడు 3 రంగుల జెండా, కాంగ్రెస్ పార్టీ కలర్ అంటే ఇష్టం ఉండాలి కానీ పసుపు రంగు మీద పానం పెట్టుకున్నాడు ఏంది అంటారా? ముచ్చట మొత్తం చెప్తా పారి. ఏం గౌడ్సాప్ ఆ ఎల్లో టీ షర్ట్ వేసుకున్న ఆయన పేరు ఏం పేరు? ఆడా లాస్ట్ ఆయన ఎల్లో టీ షర్ట్ ఉంది కదా, ఆయన పేరేంటి? గౌడ్సాప్ నీ టీ షర్ట్ బాగుంది. లక్ష్మయ్య. అగో ఇన్నరా కళ్ళ ముంగడ గౌడన్నలందరూ తాటి చెట్ల మీద నిలబడితే సీఎం సార్ సూటిగా అందరికంటే దూరంగా ఉన్న పసుపు కొమ్ము కలర్ టీషర్టు కంటికి కనిపించినట్టున్నది. ముఖ్యమంత్రి సార్ ముఖ్యంగా ఆయన పేరు అరుచుకొని మరి మీ టీషర్టు మంచుకున్నదని చెప్పబట్టే మరి మనసులకించి పసుపు కొమ్ము పార్టీ మీదికెళ్ళి జీవి పోలేదా? ఇంకా కూడా చంద్రాల సారు సావాసమే యాదికొస్తున్నదా అంటే ఎట్లా పోతుంది? మొదటి నుంచి వచ్చిన గుణం ఉత్తగానే పోతుందా? మళ్ళా లేందోలుల్లి అన్నట్టే సైగలు చేస్తున్నట్టు లేదు. కాటమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీ పేరంటంలా గౌడన్నలతోని సీఎం సారు ఇట్లా చెట్ల మీద నిలబెట్టి జరసేపు ముచ్చటబెట్టిండట. సారుకు కూడా ఓ మోకు ముస్తాదిచ్చి ఏదన్నా చెట్టు ఎక్కిచ్చి మాట్లాడిస్తే అయిపోవు గాని రేవంతాలకు చెట్లు ఎక్కుడు రాదేమో. అది సరేగా నీకు ఇట్లా మస్తుగానే మాట్లాడిండు గౌడ్ సాబులతోని. నీ పేరు ఏం పేరు? లక్ష్మయ్య సార్. నీ పేరు లక్ష్మ. ఆ ఎల్లో టీ షర్ట్ ఆయన పేరు ఏం పేరు? కృష్ణ. అక్కడక్కడ ఆ కొనకున్నాడు చూడు, పసుపు పచ్చ ఉంది కదా. ఇన్నరా ఇట్లా కాటమయ్య రక్షణ కవచం పంపిణీ కార్యంలో కాంగ్రెస్ పార్టీని ఏమో కానీ సీఎం సారు సీదా పసుపుకొమ్ము పార్టీని అయితే 10 సార్లు తలిచినట్టే కనిపిస్తున్నది. ఇట్లా ముఖ్యమంత్రి సారు మనసు పెట్టి మరీ ఇన్నిసార్లు మదిలో తలుచుకుంటే పసుపుకొమ్ము పరివారం తెలంగాణలో పాగా వేస్తుందా ఎట్లా? మొన్ననే ఏపీ ముఖ్యమంత్రి చంద్రాల సారు కూడా తెలంగాణకు తెలుగుదేశం అవసరం ఉందని ఏమో లోపడి గుట్టు ఎవలకెరక. ఏపీ సీఎం చంద్రాల సారు మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే సార్ను కలిసిండట. ఆంధ్రప్రదేశ్ అవసరాల కోసం మహారాష్ట్ర సీఎంను కలిసేందుకు పోయిండా, లేకుంటే ఇంకేమైనా పని మీద పోయిండా? ఎందుకు పోయిండు? ఎన్నడు లేని ఏకనాథ్ షిండే సార్ను కలిసేందుకు పోయిండంటే పెద్ద పని మీదనే పోయి ఉంటాడు. ఏపీకి సీఎం అయినాక మొదటిసారి మహారాష్ట్రకు వచ్చిండని సీఎం ఏకనాథ్ షిండే సారు చంద్రాల సారుకు శాల్వా కప్పి మర్యాదలు చేసిండు. అటెనక సిక్కి చేతులు కలిపి ముసిముసిగా నవ్వుకుంటా పోటువలకు పోజులు ఇచ్చిర్రు. మరి సీఎం చంద్రాల సారు ఇట్లా మహారాష్ట్ర సీఎం సార్ను ఎందుకు కలిసిండు అంటే అంబానీ సారు కొడుకు పెళ్లికి హాజరు పడ్డాడు కదా, మహారాష్ట్ర సీఎంను కలిస్తే మనకు ఎప్పుడన్నా పనికొస్తుంది కదా అనుకున్నాడో ఏమో కానీ ఇట్లా కారేసుకుని పోయి కలిసిండు. ఇన్నొదులు ఆంధ్రప్రదేశ్లో వేరే, ఇప్పుడు మన పసుపుకొమ్ము పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంకా దర్శనం కానుంచి మొదలుకొని ఇంకా ఏ అవసరం ఉన్నా మనం ముంగటుంటామని ఏకనాథ్ షిండే సార్తోని చంద్రాల సారా అనొచ్చు. ఆ పక్కనయ్యా మనం చూసుకోకపోతే ఎట్లుంటుంది? నీకు కూడా ఏమన్నా కావాలంటే చెప్పు, నేను చూసుకుంటానని షిండే సారు కూడా అనొచ్చు. కానీ చూసిన అరుల్లా అధికారంలో ఉంటే ఏడికి పోయినా మర్యాదలే మర్యాదలు. అదే అధికారం పోతే సీఎం కాదు కదా, ఆ ఆఫీసులో పనిచేసే చెప్రాశి కూడా దేకడు. పవర్ అంటే పవరే, రాజకీయం పవర్ వేరే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని రోడ్లెక్కిన అభ్యర్థులు మీరు రోడ్లు ఎక్కుడు కాదు, ముందుగాల పోయి మంత్రులను కలువుర్రి, మీ సమస్యలు పరిష్కారం అయితాయట. అగో వారం దినాల సంధి రోడ్ల మీదకి వచ్చి లొల్లులు చేస్తున్నా పట్టించుకొని మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు కలిస్తే టైం ఇస్తారా? ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఇగో ఈనుండ్రి. మన మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరు, కొందరు ముందు కోరు, కొందరు వెనుక కోరు అంటారు. తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఏందని ఉంటే పోయి మంత్రులను కలువుని, మీ సాధక బాధకాలు ఉంటే ఇను చెప్పురి, తప్పకుండా ఇని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది. ఇన్నారా సీఎం సార్ ఏమంటున్నాడో?
బస్సుల మంత్రి పొన్నం సారే కాదు మంత్రులు ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి పోయి సమస్యలు చెప్పి గోడు ఎల్లబోసుకుంటే షెయి సర్కారు చేస్తుందన్న తరీకాలు అనుకొచ్చుండు. మరి నిజంగానే డిఎస్సి అభ్యర్థులు పోయి వాళ్ళ బాధలు రందులు చెప్తే చేస్తారా? ఏదో మీటింగ్లో ఉన్నాం మైకు దొరికిందని ముఖ్యమంత్రి సారు అన్నాడా అంటే అట్టెట్లా అంటాడు? ఈడికే సారు నోరు జారిండని రాష్ట్రం అంతా రచ్చరచ్చ కాబట్టి మరి లొల్లి బంద్ చేయించేదందుకు ఇట్లా కూడా మినిస్టర్లా గలువమంటుండా. అయినా అధికారంలో లేనప్పుడు ఇట్లా విద్యార్థులను రెచ్చగొట్టి రోడ్ల మీదకి వచ్చేటట్టు చేసింది కూడా రేవంతం సారే అంటారు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా స్టూడెంట్స్ను అరిగోసలు పెట్టుడేంది? మళ్ళా మీదికెళ్ళి మంత్రుల గలువమని మీది మాటలకు ఇట్లా అనుడేంది? 6 గ్యారెంటీలు అమలు చేయకపోతిమి, డిఎస్సి విద్యార్థులను ఇట్లనే ధర్నాలు రాస్తారోకోలు చేసుకొని ఇస్తే ఆమెల ముచ్చట మరిచి ఈ పంచాయతీల గురించి పబ్లిక్ మాట్లాడుకుంటారని ఇట్లా కూడా డిఎస్సిని రద్దు చేయకుండా పోరాటాలు చేస్తాటు చేస్తున్నాడా ఎట్లా? ఎందుకంటే సీఎం సార్ ఇంటికి పోయి విద్యార్థులు గలిస్తామంటే టైం ఇయ్యలేదు, ఇప్పుడేమో మంత్రులను గలువమని మంచిగానే మాట్లాడుతున్నాడు. ఇట్లా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి గోసలు పడుతుంటే మాటలు మార్చుడేనా సారు? మార్పు అంటే మార్పు 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 అన్నారు. ఏం మార్పు వచ్చింది సారు? తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు అయింది కదా అంటురు ఈ ముచ్చటినోళ్ళు. షెయి సర్కార్ వచ్చి 8 నెలలు దగ్గర పడుతున్నా ఇప్పటిదాకా కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా నోటిఫికేషన్ కానీ ఒక్క నౌకరి కానీ ఇవ్వలేదట. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే స్టాఫ్ నర్సులను కొలువులకు తీసుకున్నామని అన్నారు. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ చేసిర్రు, ఇప్పుడు కొలువులు ఇవ్వలేదని ఎవరన్నారు? ఏం కథ అంటారా? మీరే చూడండి. కానీ ఈ రోజు వరకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కానీ ఒక్కటంటే ఒక్క జాబ్ కానీ ఇయ్యని మాట వాస్తవం. ఒక్క ఉద్యోగం కూడా ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇన్నరా కారు పార్టీ లీడర్ కేటీఆర్ సార్ ఏమంటున్నాడు? షెయి సర్కారు ఒక్క నౌకరు కూడా ఇయ్యలేదని వచ్చిండు, ఇంకా మస్తుగా అన్నాడు. పిల్లలు అడుగుతున్నది ఏంది? మీరు చెప్పిన మాటనే కదా. 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అని అడుగుతున్నారు. ఒక్క నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడుగుతున్నారు. గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచుతామన్నారు, దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు. ఇన్నరా ఎన్నికల ముంగట ఇచ్చిన హామీల కథ ఏమైందని విద్యార్థులు అడుగుతుంటే వాళ్ళను అరెస్టులు చేసి ఆగం చేస్తున్నారన్న తరీకల కేటీఆర్ సార్ అనుకొచ్చుడు. అయ్యా కేటీఆర్ సారు, మీరేనా సార్ ఈ మాటలు అంటున్నది? మీ నోటి నుంచేనా ఈ ఆనిముత్యాలు జాలువారుతున్నది? ఇలా మీరు విద్యార్థుల పక్షాన నిలబడి మాట్లాడుతున్నారు కానీ 10 ఏళ్ళు మీ కారు పార్టీ ఏలుబడిలా నిరుద్యోగుల కష్టాలను ఎన్నడన పట్టించుకున్నారా? నోటితోని మాట్లాడుకుంటా నొసలతోని ఎక్కిరిచ్చినట్టు చెయ్యలేదా అధికారంలో ఉన్నప్పుడు? ఇప్పుడు మస్తుగా మాట్లాడుతున్నారు కానీ మీరు ఆనాడు నిరుద్యోగుల కష్టాలు విద్యార్థుల అవస్థలు పట్టించుకుంటే ఇప్పుడు ఇట్లా అధికారం లేక ఆగమయ్యేటోళ్ళు కాదు కదా. అయినా ఇప్పటికైనా నిజాలు మాట్లాడుతున్నారు, సంతోషము. ఇంకో ముచ్చటేందంటే మీ రాజకీయం లీడర్లు ఎటు గాలుంటే అటే ఉంటారు. ఎంటికెళ్ళున్నమ్మ కొప్పు ఎటు ముడిచినా సక్కగానే అన్నట్టు మీ లీడర్లు కూడా ఏది మాట్లాడినా మీకు మీరే సాపు అనుకుంటారు. ఎటొచ్చి మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకే అసలైన అవస్థలు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రజాభవన్లో పోషమ్మ తల్లి బోనాల పండుగకు మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పోయిండు. మంత్రులు అందరూ కూడా బోనాల పండుగను జోరుగా చేసిరట. అగో ఓ దిక్కు నిరుద్యోగులను అరెస్టు చేసుకుంటా ఇబ్బందులు పెడుతుంటే మంత్రులంతా బోనాల సంబరాల మునిగినరా. ఏది ఆడదాకా పోయి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అబ్బాబ్బాబ్బా, సీఎం సారు డిప్యూటీ సీఎం సారు ఇద్దరు కలిసి వస్తుంటే 2 సింహాలు నడుస్తున్నట్టు అనిపిస్తలేదు? ఏమా టీవీ, ఏమా రాజసము, ఏమా తేజస్సు, ఏమా నడుక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు నవ్వుతుంటే అబ్బో, ఇక ఆయన నవ్వును చూసి నిలవంకనే నేలకు ముఖం వేసుకునేటట్టు ఉన్నది కదా. ప్రజాభవన్ల పండుగని ఇట్లా పువ్వుల పందిరి వరిసిరు. మంత్రులు అందరూ కూడా అదిరిపడ్డరు. నిరుద్యోగుల సమస్యలు కూడా పట్టించుకోనంత బిజీగా ఉన్న ముఖ్యమంత్రి మంత్రులు మళ్ళా ఎక్కువసేపు నిలబడితే ఆలస్యం గిట్లా కాగల్లా అని అయ్యవార్లు కూడా వెంటనే వచ్చి ముందుగాల సీఎం సార్ను నీళ్లు కండ్లకు అద్దుకోమన్నారు. గోత్రనామాలు అరుచుకొని పూజలు చేసిర్రు. అటెనక సిక్కి అమ్మవారి బోనం ఎత్తిర్రు. ఇట్లా ప్రజాభవన్ల బోనాల పండుగల మురిపం మీద ఉన్నారు. అయ్యా సీఎం గారు, మీరు ఇట్లా పండ్లిగిలిచ్చి మంచిగానే పండుగలకు హాజరుపడుతురు. మీరు సంబరంగా ఉంటే సరిపోతుందా సారు? మిమ్మల్ని గెలిపించిన నిరుద్యోగులు సంబరంగా ఉండొద్దా? ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు? ఇదేనా సారు మేము పాలకులం కాదు సేవకులమని మీరు చెప్పిన ముచ్చట? ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడ దిగినాక తీన్మార్ మల్లన్నా అన్నట్టు చేసుడు ఏంది సారు? ఈ మాత్రం దానికి కాంగ్రెస్ ఏలుబడిలకు ఎందుకు వచ్చింది సారు? ఇప్పటికైనా మించిపోయింది లేదు, వాళ్ళ బాధలు తీర్చుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ సర్కారు డిఎస్సి అభ్యర్థుల నోట్లే దోషాడు చక్కెర పోసినంతా తీపి ముచ్చట చెప్పినట్టే చేసిందట. అగో డిఎస్సి పరీక్షలు వాయిదా చేస్తున్నామని ఇట్లా చెప్పిందా? కొలువులు చేస్తున్నామని ప్రకటించిందా అంటే కాదు, అంతకంటే పెద్ద ముచ్చటనే చెప్పింది. అంత పెద్ద ముచ్చట ఏంది అంటారా? ఆలస్యం ఎందుకు కినుండ్రి మీరే. ఇంకా మేము చెప్పాము 16,000 దాకా ఖాళీగా ఉన్నాయని. ఇప్పుడు మేము అన్ని ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చేసిన తర్వాత లెక్కలు వస్తూ ఉన్నాయి. ఇంకో 5 నుంచి 6,000 ఉద్యోగాలు డిఎస్సి సంబంధించి ఇంకా వస్తాయి కొద్ది రోజుల్లో.
ఇంకోటి మరొకటి కూడా వస్తుంది, మీరే కంగారు పడాల్సిన అవసరం లేదు. చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా మంచిగా రాయండి మీరు. ఇన్నరా ఇప్పుడు పెట్టే ఈ డిఎస్సి పరీక్షనే ఆఖరిది, అది రాకుంటే ఆగమైతామని ఎన్నొద్దుల సంధి లొల్లులు పెడుతుండ్రు కదా. ఇది ఒక్కటే డిఎస్సి కాదు, మళ్ళా ఇంకో డిఎస్సి పరీక్షకు కూడా నోటిఫికేషన్ ఇస్తామన్న తరీకల ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ అనుకొచ్చిండు. అయ్యా బట్టి సారు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయినాక 10 ఏళ్ల పాలనలో కారు పార్టీ ఏలువడిలా ఇవే కబుర్లు చెప్పి చివరికి ఇట్లా డిఎస్సి నోటిఫికేషన్ అనగానే ఎన్నికల కోడ్ పడ్డది. ఇప్పుడు మీ మలి సర్కారు వచ్చి దాన్ని అమలు చేస్తున్నది. పరీక్షలు వాయిదా వేయమని నెత్తిలో నోరు పెట్టుకొని విద్యార్థులు మొత్తుకుంటుంటే మాత్రం దున్నపోతు మీద వానబడ్డట్టు మీ సర్కారుదేమో ఉలుకోలేదు పలుకులేదు. మీరు మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నారు. ఈ లెక్కన చూస్తే అప్పటి వరకు పరీక్షలు రాసేటోళ్లకు నడీడు దాటిపోయేటట్టే ఉన్నది కదా సారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ కావాలనే ఆనాడు 11,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేసింది. మా షెయి సర్కార్ అధికారంలోకి వస్తే 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తామని రేవంత్ రెడ్డి సారు అన్నాడు కదా. ఇప్పుడు ఏలుబడిలోకి వచ్చినాక ఆనాడు కారు పార్టీ ఇచ్చిన 11,000 పోస్టులే వేస్తున్నాడట. ఇప్పుడు కూడా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు ఇచ్చిన హామీనే 25,000 పోస్టులు ఉన్నాయి ఖాళీ అని చెప్పారు కదా, మరి ఎందుకు 11,000 పోస్టులు వేస్తున్నారు? మరి ఆ 25,000 పోస్టులు ఎందుకు వేయట్లేదు అనేది తప్పకుండా ఈ ప్రభుత్వం ఇన్నరా ఆనాడు కారు పార్టీలు చేసిన నోటిఫికేషన్ తప్పిపట్టిన మీరు ఇలా ఎందుకు మరి 25,000 పోస్టులు వేస్తలేరని మాజీ చదువుల మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడం అనుకొచ్చింది. ఇంకా మస్తుగా అన్నది ఇనుండ్రి. ఎందుకంటే వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు అనేది కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం అంటే తల్లి తండ్రి పాత్ర పోషించాలి. ఏముంది ఎందుకు అడుగుతున్నారు అనేది ఆలోచించకుండా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద కూడా నింద వేసే ప్రయత్నం చేస్తారు. ఇన్నరా ప్రజల కోసం వాళ్ళ అవసరాలు తీర్చడం కోసము అయ్యవ్వలుగా సర్కారు పనిచేయాలని సబితా మేడం అనుకొచ్చింది. అమ్మా మేడం గారు, మీరు చదువుల శాఖ మంత్రిగా ఎలగబెడుతున్నప్పుడు కూడా ఇవే తండ్లాటలు ఉండే. ఇట్లనే విద్యార్థులు రోడ్ల మీదకి రాలేదా, నిరసనలు తెలపలేదా? అప్పుడు కూడా తమరు ఎందుకో అమ్మా నాయన లెక్క అండగా నిలబడలేదు. అప్పుడు మీరు అధికారంలో ఉన్నామని కుయ్యమనలేదా? ఎట్లా మీ బీఆర్ఎస్ వాళ్ళ ఏలుబడిలా గట్లనే ఉన్నది, కాంగ్రెస్ సర్కార్లా గట్లనే ఉన్నది. మార్పు 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 అన్నారు, ఏం మార్పు లేదు. కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అంతే మార్పు తప్ప ఇంకేం మార్పు లేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు బయలకాడికి పోయిండట. ఉమ్మడి జిల్లా చూస్తూ పోయి ఆడాడ సభలు పెట్టి రైతు భరోసా పథకం గురించి మంత్రులు అరుచుకుంటున్నారు కదా. ఇట్లా బయలకాడికి పోయి కూడా అడుగుతుండ్రా అంటే అదే పని మీద పోయినట్టుండ్రు. ఏమేమి ముచ్చట్లు అరుచుకురు అన్ని కథ తెలుసుకుందాం పరి. చూసా అగో ఇట్లా ఆఫీసర్లు అందరితో కలిసి పత్తి చేనుల పడి పని చేసేటోళ్ళ దగ్గరికి పోతున్నాడు కదా. చేను పని చేస్తేందుకు కైకిలు వచ్చిన అమ్మలక్కలను పలకరించిండు. ఇట్లా దగ్గరికి పోయి కైకిలు ఎంత వేస్తుర్రు, ఏ ఏళ్ళకు వస్తుండ్రు, పొద్దుండగానే పోతుర్రా, ఎప్పుడు పోతుండ్రని అరుచుకున్నాడు. ఇట్లా కౌలుకు పట్టుకున్నాం అనేసరికి పిలిచి ఎన్ని ఎకరాలు కౌలు పట్టుకున్నావు, మరి లాగోడు ఖర్చులన్నీ పోను ఏమన్నా చేతికి అందుతున్నాయా, ఇప్పుడు మా మలి సర్కారు పనితనం ఎట్లున్నది, కరెంటు మంచిగానే వస్తున్నదా అని అడిగిండు కావచ్చు. మంత్రి అడిగిండు కాబట్టి కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి దాపురించింది. అట్లనే మీ 6 గ్యారెంటీలు కూడా ఎప్పుడు అమలైతాయో పురాగా చెప్పుమని మనసులో ఉన్న మాట చెప్పుదాం అనుకున్నదో ఏమో కానీ ఏమో మళ్ళేమనుకుంటాడో అని నిజాలు చెప్పనట్టున్నది. ఇక రైతు భరోసా ఎవలకు ఇస్తే మంచుకుంటుందని పొంగులేటి సారు అడిగినట్టే ఉన్నాడు. అయ్యా సారు, మా ఆసోటి కౌలు రైతులను కూడా ఆదుకుంటాం అన్నారు. జర చెప్పన ఆదుకోండి, మీరు అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు కూడా అమలు చేయండి అందాం అనుకుంటారో ఏమో కానీ మళ్ళా యాద్ చేసుడు ఎందుకు, హామీలు ఇచ్చిన వాళ్ళకు యాదికుండా ఎట్లా అనుకున్నారో ఏమో. అట్లనే వాళ్ళ ఊళ్ళే కుక్కలతోనే వశమైతలేదట. చంపటం కాదు, ఏదైనా ముందు ఆపరేషన్ లాంటి ఏదన్నా ఉత్పత్తి లేకుండా చేద్దాం, చంపకూడదు, చంపితే అదొక కేసు. విన్నారా, అక్కడ ఆఫీసర్ల మీదకి సారు చాలా కోపానికి వచ్చిండు. అయ్యా సారు, మీరు సీరియస్ అవ్వడు కాదు, ముందుగాల వాళ్ళకు కుక్కల కోస లేకుండా చూడుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. టీఆర్ఎస్ అలియస్ బీఆర్ఎస్ పార్టీ పతార ఢిల్లీలో కాదు గల్లీలో కూడా ఏం లేదట. అగో సావు నోట్లే తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినా అని చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియస్ కేసీఆర్ సారు కారు పార్టీకి గల్లీలో పతార లేదని ఎవరన్నారే బాలన్న అంటారా? అన్నది ఎవరో చెప్పుడేందుకు డైరెక్ట్ చూపిస్తా పాండ్రి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి 8 పార్లమెంట్ స్థానాలు మేము గెలిచాం, వాళ్ళు 0. అప్పుడు కేసీఆర్ గిదన్నాడు కదా, బీజేపీ ఏముంది అన్నాడు. ఇన్నరా, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సార్ కమలం పువ్వు పార్టీని పట్టుకొని మీ పార్టీ ఏడున్నది ఏం కథ అన్న తరీకలా మాట్లాడిండట. ఇప్పుడు బండి సారు ఇంకా మస్తుగా అన్నాడు. ఆ ముచ్చట కూడా మొత్తం వినుండ్రి. ఇప్పుడు మాకు ఇంత పార్టీ అన్నావు, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మాకు ఇంత పార్టీ అన్నావు. ఇప్పుడు నీకెంత పార్టీ, నీకు ఇంత పార్టీ నేను అహంకారంతో మాడలేను. కేసీఆర్ గారు ఇంతకుముందు చాలా అవమానం
కేంద్ర హోం సహాయక మంత్రి అయ్యిందని అహంకారంతో సారు మాట్లాడతలేడట. కేసీఆర్ సార్ చేసిన అవమానం యాదికొచ్చి ఇప్పుడు అంటున్నాడట. రాష్ట్రంలోనే బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా పోతున్నది. ఇంకా కొన్ని దినాలైతే వాళ్ళ పార్టీలో ఎవ్వరు కూడా ఉండరన్న తరీకలు అనుకొచ్చిండు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారం చూపెట్టకుండా అడ్డమైన మాటలతో ఎత్తి పొడిస్తే కార్ పార్టీ లెక్క అవుతుందని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకునికి తెలవాలన్నాడు. అయ్యా బండి గారు, మీ గాచారం గట్టిగున్నది కాబట్టి గెలిచిండ్రు తప్పితే కిస్మత్ గిట్లా సక్కాయలేక మీరు కూడా గెలవకపోతే ఇప్పుడు ఇట్లా అనేటోళ్ళేనా అంటుర్రు. కేంద్ర మంత్రిని అనే పదం ప్రత్యేకంగా వలికిన మీ గురించి తెలిసినోళ్ళు. రోడ్డు నిండా పొక్కలేనట. కడుపుతోని ఉన్న ఆడోళ్ళు కూడా బండ్లే పోతే మటుకు దవాఖానకు పోకముందే సిద్ధ అవుతారట. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత రామసక్కదనంగా రోడ్లు ఏడలేవ్వంటారు. నూనె పోస్తే ఎత్తుకునే తట్టు రహదారులు మంచిగా ఓపిస్తున్నామని రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అంటుండు. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరు యాద్ చేశారు, ఏం కథ అంటారా ఈ నుండి. రోడ్డు కంటే పొక్కలే పెద్దగా ఉన్నాయి కదా. సడకు మీద ఏడ చూసినా చిన్న చిన్న కుంటల లెక్కనే కనిపిస్తున్నాయి కదా. మరి మన రాష్ట్రంలో ఇసొంటి రోడ్డు ఏడున్నది అంటారా? కాకి కొలువుకు రామ్ రామ్ చెప్పి కారు పార్టీల షరీకైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్తుండు ఎనుండ్రి. తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఉన్న ఈ గూడెం గ్రామ శివార్లలో ఉన్నాం. ఈ రోడ్డు చూస్తే మీరందరూ అనుకోవచ్చు ఇదేదో ఆఫ్రికా మహాఖండంలో ఉందేమని అనుకుంటున్నారేమో. విన్నారా ప్రవీణ్ సార్ ఏమంటున్నాడో? అయ్యా సారు, మేము ఆఫ్రికా అనుకుంటలేము, అమెరికా అనుకుంటలేము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది, మాది తెలుస్తున్నది, కానీ ఏడున్నదో పురాగా చెప్పుర్రి. మన కర్జల్లి నుండి గూడెంకు కనెక్ట్ చేసే రోడ్డు 18 కిలోమీటర్ల రోడ్డు. మేము కర్జల్లి నుండి గూడెం రావడానికి మాకు 18 కిలోమీటర్లకు 1.5 గంట పట్టింది. రోడ్డు అంతా పొక్కలు ఉండేసరికి ఇట్లా 18 కిలోమీటర్లు ఈ తొవ్వల సారు కారు నడిచేదందుకు 1.5 గంట టైం పట్టిందట. అయ్యా ప్రవీణ్ సారు, మీరు ఇప్పుడు కారు పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నారు, వాళ్ళు కూడా రోడ్లు పోయాలి. ఎందుకంటే 8 నెలల అధికారంలోకి వచ్చి మీ బీఆర్ఎస్ 10 ఏళ్ళ ఏలుబడిలనే కదా ఈ రోడ్లు అప్పటి సంది ఇప్పటిదాకా ఇట్లున్నాయి. అప్పుడు కూడా మీది మాటల కన్నా అనొద్దా? ఎందుకు నోరు పేకలలేదు? మీ పార్టీ అధికారంలో ఉంటే ఓ తీరు, ఇంకో పార్టీ అధికారంలో ఉంటే ఇంకో తీరుగనా? మీ రాజకీయం లీడర్ల అవసరాల కోసమే మీరు ఇట్లా మాట్లాడతారు. మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే. ఓ సడాకుల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, 7:30 చూసిర్రు కదా రోడ్లు ఎట్లున్నాయో, మంచిగా ఓపిర్రి, మంచి మంత్రి అనిపించుకోరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో ఉన్న అశోక్ నగర్లో పోలీసుల బస్సులు, పెట్రోలింగ్ వ్యాన్లు, ఎస్కార్డ్ వాహనాలు పెట్టి బారికేట్లతోని బలగాలు నిండిపోయినాయట. బోనాల జాతర ఏర్పాట్లలో భాగంగా బందోబస్తులు ఏర్పాట్లు చేస్తున్నారా? పట్టణమంతా ఎట్లుంది, ఏం కథ? పండుగ అవుతుంటే ఒక్క అశోక్ నగర్లోనే అంతమంది పోలీసులు ఎందుకు ఉండరు? అరుచుకుందాం పారి. అగో పోలీసుల వ్యాన్లతోని రోడ్లు మొత్తం నిండిపోయినాయి. రోడ్ల మీద మంది తక్కువనే ఉన్నారు. దుకాణాలు కూడా చాలా తీసి లేవు. అసలు అశోక్ నగర్లో ఏమైతుంది అంటారా? ఏం లేదులా, మలి సర్కారు డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు కదా. అశోక్ నగర్లో ధర్నాకు పెద్ద ఎత్తున పిలిపించిండ్రట. అట్లనే షై సర్కారు నిరుద్యోగులను రోడ్ల మీదకి రాకుండా రక్షక బడులను పెట్టి ఇట్లా ఎక్కడోళ్ళని అక్కడనే అవతలికి రానియకుండా చేసిర్రట. కానీ చూసిర్రా, ఆనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం లస్కర్ పట్నంలో ఇటువంటి నిర్బంధాలు అయినాయి. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే కనిపిస్తున్నాయి. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, నిరుద్యోగులను ఎన్ని దినాలని కష్టపెడతారు, ఎన్ని దినాలు కాకిలా పెట్టి కావలిగా ఆపిస్తారు. ఇట్లనే వాళ్ళను గోసలు పెడితే వాళ్ళు ఊకునేటోళ్ళు కాదు. మీ కాంగ్రెస్ పతనానికి ప్రణాళికలు తయారు చేస్తారు. తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు పోరాటం ప్రత్యేకంగా నేర్పవలసిన పని లేదు. తెలంగాణ మట్టిలోనే రేషం ఉన్నది, మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏం వాన తక్కువ పడలేదు కదా. వాన చల్లగుండా రోడ్లేవో మోర్లేవో కనిపించకుండా పడ్డది. గట్టిగా 2 డల్లులు పడేసరికి హైదరాబాద్ పట్నం మొత్తం పరిశాన్ అయ్యేది. రోడ్లు మొత్తం చెరువుల లెక్కనే తయారైనాయి. సందులు గొంతులో ఉన్న నాలాలు నదులనే తలపిస్తున్నాయి. వానంటే వాననే పోన్రి, ఏమన్నా కొట్టిందా? అగో అది కుంటనా లేకుంటే చిన్న చెరువు అంటారా? కాదు, అది కుంట కాదు, చెరువు కాదు, పట్నంలో ఉన్న రోడ్డు. మోకాళ్ళ మంటి నీళ్లు రోడ్ల మీద పోతున్నాయి. బండ్ల మీద పోయేటోళ్ళ బాధలు ఎంత చెప్పినా తక్కువనే ఉన్నాయి పోన్రి. అగో గా ట్రాఫిక్ పోలీస్ కష్టాలు చూడుండ్రి. నడి నీళ్ళనే ఉండి వచ్చిపోయే బండ్లకు తొవ్వ చెప్తుండు. వానపాడుగాను ఈ పట్నంలో పడ్డ వానేదో పల్లెల్లో పడు కదా మంచిగుండు. 3-4 దినాల సంది వానలు పడాలని ఊర్లలో దేవుళ్లకు నీళ్లు పోసి పూజలు చేస్తుర్రు. రోకలి బండకు కప్పలను కట్టి కప్పతల్లే ఆడుతుర్రు. దేవుడు కూడా చూడు రైతులకు ఎట్లా పరీక్ష పెడుతున్నాడో.
పల్లెల పడ్డ అయిపోవు కానీ ఇట్లా ఏం పంటలే అని పట్టంలో కొడితే ఏం వస్తుంది కావచ్చు. హైదరాబాద్ హాలత్ మారిపోవాలని మీటింగ్ల మీద మీటింగులు పెట్టిండు రేవంత్ రెడ్డి సారు. ఎన్ని మీటింగులు పెట్టినా ఎంత మంచిగా బుధగరించి చెప్పినా ఏం మారలేదు. ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టున్నది అంటున్నారు ఏముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి నేను తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు, ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.